నక్షి విత్ యాంటిక్‌లో మీకు పూల బుట్టలైతే చూడొచ్చండి. మొత్తం కూడా మీకు చాలా నీట్ ఎంబోజింగ్ ఉంటది. రాధాకృష్ణ వస్తుందనమాట కంప్లీట్‌లీ. పూల బుట్ట చుట్టూతా మొత్తం గూడా. పైనొచ్చేసరికి మీకు కట్ వర్క్ టైప్‌లో వస్తుంది మొత్తం గూడా. అండ్ మనకి ఇట్లా ఈజీగా క్యారీ చేయడానికి ఇట్లా హ్యాండిల్ వస్తుంది. అండ్ బేస్‌మెంట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటది. 930 గ్రామ్స్‌లో వస్తుందండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు పూల బుట్టలోనే దశావతారం అండి. దశావతారం తోటి మీకేందంటే విత్ జాలీ కట్‌తో వస్తుంది. దీని బేస్‌మెంట్స్ అయితే ఈ విధంగా ఉంటది. ఫ్లవర్ డిజైన్ వస్తుంది. దీనికి కూడా హ్యాండిల్ చేయడానికి ఇలా ఈజీ క్యారీ ఆన్ అయితే ఇచ్చారు. అండ్ దీని వెయిటేజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ మీకు 950 to 1000 గ్రామ్స్‌లో ఉంటుంది. మనకి పూజా ప్లేట్ అనమాట. డీప్ నక్షి యాంటిక్ ఫినిషింగ్‌లో అయితే ఉంటుంది. దీని బేస్మెంట్స్ చూసుకుంటే చిన్న బేస్మెంట్స్ అండి. ఫ్లవర్ బేస్మెంట్స్‌తో ఇట్లా 4 or 3 బేస్మెంట్స్ అయితే ఇచ్చారు. 4 బౌల్స్ అనమాట. పసుపు, కుంకుమ ఇట్లా అక్షింతలకి 4 బౌల్స్ చిన్న పీకాక్‌లో అయితే ఇట్లా హైలైట్ చేశారు. మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి ప్లేట్‌లో కూడా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి నక్షిలో. దీని వెయిటేజ్ వచ్చేసరికి విత్ బౌల్స్‌తో పాటు 1460 గ్రామ్స్‌లో ఉంటుంది. ఇంకా మన దగ్గర ఇట్లా డిఫరెంట్ మల్టీపర్పస్‌గా ట్రేస్ పూజా పర్పస్ కానీ, డిన్నర్‌కి కానీ ఇట్లా డిఫరెంట్‌గా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే కూడా నక్షిలో కానీ, సిల్వర్‌లో కానీ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మీకు 500 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి.